పాల కల్తీ వల్ల వచ్చే అనూరియా రాజమహేంద్రవరం నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కల్తీ పాలు తాగుతున్న రాజమహేంద్రవరంలోని లాలాచెరువు సమీపంలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లోని పలు కుటుంబాలు మూత్రం స్తంభించిపోవడం, ఆకస్మిక కిడ్నీ సమస్యలు, ఇతర ఇబ్బందులతో ఆసుపత్రి పాలయ్యారు. అనూరియా వల్ల నలుగురు మరణించగా పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో వృద్ధులే అధికం కావడం గమనార్హం. ఈ సంఘటన నిన్న సాయంత్రం వెలుగు చూడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. కలెక్టర్ కీర్తి చేకూరు ఆదేశాలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం దర్యాప్తు ప్రారంభించింది. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి ప్రయోగశాల పరీక్షలకు మరియు ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించామన్నారు. అనుమానిత పాల వనరులను ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికంగా 101 కుటుంబాలకు పాలు పోసిన కోరకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. పశువులకు అందిస్తున్న ఆహారం, నీరు, పొట్టికూర, హరితపు ఫౌడర్ నమూనాలను విజయవాడ వెటర్నరీ బయాలజికల్ పరిశోధన సంస్థకు పంపారు. ఈ ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి శైలజావల్లి నోడల్ అధికారిగా నియమించారు. సంబంధిత సమాచారం లేదా ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 9494060060 ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాప్తిపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆందోళన వ్యక్తం చేశారు. బొరినేని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిడ్నీ బాధితులను ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పరామర్శించారు. బాధితులకు చికిత్స అందుతున్న వివరాలను వైద్యాధికారులు అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అనూరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కందుల దుర్గేష్ సూచించారు. మంత్రి దుర్గేష్ అధికారులు, వైద్య వర్గాలతో కలిసి తాజా పరిస్థితులను ఫోన్ ద్వారా సమీక్షించారు. దగ్గుబాటి పురంధరేశ్వరి ఫోన్లో సమీక్షించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అనూరియా వ్యాప్తిపై ఆదిరెడ్డి వాసు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అప్రమత్తంగా ఉన్నామని అధికారులు వైద్య సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రామచోడవరం మండలం సిరిగందలపాడులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 250 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. డాక్టర్ పోతుల రామారావు, డాక్టర్ శ్రీనివాస రాయుడు, డాక్టర్ దాసరి ఉమామహేష్, డాక్టర్ ఐ రాజేష్ ఖన్నా ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో పాల్గొన్న రోగులకు 90 మందికి రక్త పరీక్షలు, 12 మందికి థైరాయిడ్ పరీక్షలు చేశారు. 6 ఈసీజీలు, 6 ఎక్స్రేలు తీశారు. 17 ఫిజియోథెరపీ చేశారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ సిబ్బంది, వైద్య సేవల సమన్వయకర్త కారుమూరి శ్రీనివాస్, తంత్రి రుహాహు ఉదయ భాస్కర్ రావు, వాలంటీర్ దాసరి పెద్దప్పారావు సేవలు అందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు, ఇతర అసాంఘిక శక్తులు తమ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ పెడతామని ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం, ఏకాగ్రతకు భంగం కలిగి అధిక శబ్దం వచ్చే సౌండ్ పొల్యూషన్ పై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. పోలీస్ అనుమతులు లేకుండా ఎటువంటి డీజేలు, ఆర్కెస్ట్రాలు, డాన్స్ బేబీ డాన్స్లు, ఫంక్షన్లు మరియు స్టేజ్ ప్రోగ్రాంలు వంటివి నిర్వహించరాదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకునే విధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వారికి సహకరించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను జిల్లా పోలీసు వారు ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలోని మల్లికార్జున నగర్లోని ఆయేషా మసీద్లో జరిగిన ఇఫ్తార్ విందుకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెకృష్ణ, ఏపీ సెటిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, నగర టీడీపీ అధ్యక్షులు మధ్య రాంబాబు, ముస్లిం పెద్దలు చాన్ బాషా, కంటిపూడి శ్రీనివాస్, ఆయేషా మసీదు కమిటీ సభ్యులు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరిగిన ముస్లింల మతపరమైన ప్రార్థనలో పాల్గొని అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లాతో కలిసి ఇఫ్తార్ ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ కు అసలైన స్ఫూర్తి ప్రదాత, భారతదేశ సామాజిక చరిత్రలో పరిశుభ్రతను ఒక ఆరాధనగా మార్చిన మహోన్నత వ్యక్తి సంత్ గాడ్గే మహారాజ్ అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలో స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గాడ్గే బాబా ఏ గ్రామానికి వెళ్లినా ముందుగా ఒక చీపురు పట్టి వీధులను, మురికి వాళ్లను శుభ్రం చేసేవారన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 పాఠశాలలు, ధర్మశాలలు, ఆసుపత్రులు మరియు గోశాలను నిర్మించారని తెలిపారు. రాజమహేంద్రవరం బాలాజీపేటలో అర్ధరాత్రి 12 గంటలకు డ్రైన్లో పడిపోయిన గోమాతను స్థానిక యువత గుర్తించి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ కాపాడారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మంజీరా సేవా సంఘ్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మద్దాల అను ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి తక్షణం రప్పించారు.
నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనకాపల్లి ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. పేదవాడి వైద్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. భీమవరం పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో గస్తీని ఏర్పాటు చేస్తున్నాం. డీఎస్పీ రఘువీర్ విష్ణు. చెత్త నుంచి సంపద సృష్టించడం పట్ల సంతోషంగా ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. అనంతరం వెనుకొండ సభలో మాట్లాడుతూ రాబోయే రోజులన్నీ వెనుకొండకు మంచి రోజులే అని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు. మండలానికి ఒక స్వచ్ఛంద రథం ఇచ్చామని, ప్రతి వారం మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛ రథం తిరుగుతుందని చెప్పారు. పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ అని ఇక్కడకు వస్తే వైబ్రేషన్స్ వస్తాయన్నారు. సీఎం చంద్రబాబు కోటప్పకొండ తిరునాళ్ల ఉత్సవాల్లో బ్రహ్మాండంగా చేశారని కొనియాడారు. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలు ఎంతో ఫేమస్ అని చెప్పారు. మంత్రి నారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నడుస్తున్నాయని వెల్లడించారు. రాబోయే రోజులన్నీ కూడా వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరిలో కూడా ఇంట్లో చెత్త ఉంటుంది, చెత్త క్లీన్ చేస్తారు, రోడ్డు మీద వేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? ఇల్లు నాది, రోడ్డు ఎవరిదో. ఆ రోడ్డు మీద ఉండే చెత్తలో దోమలన్నీ పెరిగి మళ్ళా మీకు ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కుట్టే పరిస్థితి వస్తుంది. దాంతో హాస్పిటల్కి పోతారు. ఒక్కొక్కసారి మన చేతులారా మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన నాటికి మీరు చూస్తే 108 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా కూరకపోయింది. కొండల గుట్టలుగా పేరకపోయింది. అందులో వర్షం పడితే ఆ వర్షం పడి అందులో ఉండే చెత్త మలినం మీ భూమిలో ఇంకే పరిస్థితి వస్తుంది. మొత్తం భూజలాలన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం వచ్చింది. ఇలాంటివి చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను ఎన్నో పనులు చేస్తాను కానీ నా ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి, స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి, స్వచ్ఛమైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటికి 14వ ప్రతి నెల 3వ శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను. మీలో చైతన్యం తేవాలి, మీలో ఉత్తేజాన్ని నింపాలి, బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి వచ్చాం.
నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను, ఒకే మాట అడిగాను, 100% ఇంటింటికి వెళ్ళి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను. ఇప్పటికే 197% మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సూపర్ 6 అన్నాం, మీరే చూశారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నామా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబోతులు మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఫిబ్రవరి 27 జరగనున్న స్వామివారి వార్షిక కళ్యాణం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వార్షిక కళ్యాణం ఏర్పాట్లను కూడా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఉపమాక పాత సచివాలయం పక్కన మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం, ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేవుడిని రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ అసెంబ్లీలోనూ దేవుడి చిత్రపటాలతో ప్రవేశించలేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని నివేదికల్లో స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. లడ్డూలో నెయ్యి లేకపోవడం కూడా బయటపడిందని తెలిపారు. ఈ అంశంపై 240 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. చెప్పులు వేసుకుని దేవుడి చిత్రపటాలతో అసెంబ్లీలోకి రావడం మహా అపచారమని విమర్శించారు. దీనిపై వీడియోలు విడుదల చేసి నిరూపించామని, అయినా ఎవరూ రాజీనామా చేయలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి, రాష్ట్రమే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్ గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎంత అమెరికాలో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా, ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే, భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద గాని, దేవుడి మీద గాని భక్తి అయినా ఉండాలి, గౌరవం అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. ఆ మూడు కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చూస్తా ఉంటే హైందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఆ దేవదేవుని అవమానించడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళు అసలు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ, ఏ పార్లమెంట్ లోని కానీ ఎప్పుడు కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలే. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్ లోని కూడా దేవుడి బొమ్మని కానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్ వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే గనక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్ గా ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్ లోకి దేవదేవుని తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్ లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అనేది మరో తప్పు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే
నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడేరు, కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఒక సిట్ ఏర్పాటు చేస్తే వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐ తోని సిట్ ని ఏర్పాటు చేసుకొని ఒక స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన చార్జ్ షీట్ బయటకు వస్తే ఆ చార్జ్ షీట్ తో పాటు సిట్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ లో కూడా అడల్ట్రేషన్ అనేది అంటే కల్తీ అనేది జరిగింది, అందులో అసలు నెయ్యే లేదు అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా కూలంకషంగా చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా సాక్షాత్తు మొన్న కూడా రీసెంట్ గా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది, అదేవిధంగా మైసూర్ ల్యాబ్ మనకి కన్ఫర్మ్ చేసింది, సిట్ రిపోర్ట్ లో కూడా అడల్ట్రేషన్ జరిగిందని చెప్పింది. వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి అన్న కాన్సెప్ట్ ని పక్కన పెట్టి ఎక్కడైతే వాళ్ళకి 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటే ఇందులోని సుమారుగా నెయ్యి అంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడ పాడి రైతులు అందరూ కూడా చాలా మందికి పాడి ఉంటది, పాడి రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ పాలు లేకుండా నెయ్యి వచ్చిద్దా ఎక్కడైనా? నాకు తెలిసి రాదు. ఎంత పెద్ద టెక్నాలజీ ఉపయోగించినా, ఎంత పెద్ద హైటెక్ టెక్నాలజీ ఉపయోగించినా కూడా పాలు లేకుండా నెయ్యి ఎవరు కూడా తయారు చేయలేరు. పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేదని టెండర్ నోటిఫికేషన్ లో వాళ్ళు వేసి కావాలని వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు వాళ్ళు టెండర్ ఇచ్చుకొని దాని ద్వారా డబ్బులు లంచాలు తీసుకొని 250 కోట్లు లంచాలతోనే వాళ్ళు కుమ్మక్కైతే ఈ రోజు అవన్నీ కూడా బయటకు వచ్చి ప్రజలు వాళ్ళని మొహాన్ని తిడుతున్నారని వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తిరిగి ఏదో రకంగా కన్వర్ట్ చేయడం అనేది, డైవర్ట్ చేయడం అనేది వీళ్ళకి బాగా అలవాటు, వెన్నతో పెట్టిన విద్య. అచ్చెన్నాయుడు గారు ఇందాపూర్ డైరీ దాని గురించి చర్చ జరుగుతుంది, ఇలా కల్తీ లడ్డూ గురించి కూడా చర్చ జరుగుతుంది. దేనికైనా మేము రెడీ అన్నాం, నేను కూడా రెడీ అని చెప్పి నేను కౌన్సిల్లో కూడా మేము చెప్పడం జరిగింది. మేమందరం కూడా రెడీ అన్నప్పటికీ కూడా అసలు ఏ ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఎవరైనా దేవుడి పటాన్ని తీసుకొస్తే చెప్పులు పక్కన తీసుకుని దేవుడి పటాన్ని మనం అందుకుంటాం. మళ్ళీ దేవుడి పటాన్ని కళ్ళు కద్దుకుని వెనకాతలు ఎవరికైనా ఇచ్చుకోవడమా లేదా మన ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్లి కనీసం కాలు తగలడం చరికద కిందను కూడా పెట్టాం దేవుడి పటాన్ని. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రసాదం ఇచ్చినా కూడా పక్కన చెప్పులు ఇప్పి ప్రసాదం తీసుకుని తినిన తర్వాతన చెప్పులు వేసుకుంటారు, తినేటప్పుడు కూడా చెప్పులు వేసుకోరు. అది సంప్రదాయం. ఆ వెంకటేశ్వర స్వామి ప్లెకార్డ్ లా తయారు చేసి వెంకటేశ్వర స్వామి తీసుకురావటం ఒక తప్పు, చెప్పులు వేసుకొని తీసుకురావటం మహా అపచారం. అది అపచారమా కాదా అన్నది ప్రజలే గ్రహించాలి. మేము ఈ రోజుకి కూడా అన్నిటికీ సిద్ధపడ్డాం. మేము ఈ రోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్ లో ఉంది, క్లియర్ గా చార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండి కూడా కల్తీ జరిగిందని తెలిసి 240 కోట్లు స్కామ్ జరిగిందని తెలిసి ఈ రోజు తిరిగి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి, మసిపూసి మారేడుగా చేయడానికి తిరిగి హెరిటేజ్ ని బయటకు తీసుకొచ్చే సందర్భం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు పెన్నదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు 27,15,924 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఇప్పటి వరకు 35 విడతలో 576 మంది లబ్ధిదారులకు సుమారు 4,80,00,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. వైద్యం పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోలేని వారు ప్రైవేటుగా వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సాయం అందిస్తున్నారు. మన భీమవరం నియోజకవర్గం నుంచి కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ వైద్యం చేయించుకున్న వారికి సహాయం అందించడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యంతో బాధపడి ఆర్థికంగా నష్టపోకూడదు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ఫండ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈసారి మన భీమవరం నియోజకవర్గం నుంచి 34 మందికి 27,15,924 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈరోజు
మొత్తం ఇప్పుడు వరకు మన భీమవరం నియోజకవర్గం నుంచి 576 మందికి ఇచ్చాం. 4,79,82,045 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్యంతో బాధపడి ఆర్థికంగా నష్టపోకూడదని, మీరందరూ సంతోషంగా ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ సహాయాన్ని మీరు పొంది మీరు ఆరోగ్యంగాను ఆర్థికంగాను నిలబడాలని కోరుకుంటున్నాను. భీమవరం పట్టణంలో దొంగతనాలు అరికట్టేందుకు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేస్తున్నట్లు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పారు. శనివారం రాత్రి 10 గంటలకు అంబేద్కర్ సెంటర్లో సిఐలు కాళీచరణ్, నాగరాజు, ఎస్ఐలు రెహమాన్, రామారావు, కిరణ్ తో పాటు పోలీసు సిబ్బందికి గస్తీకి సంబంధించిన కార్యాచరణ వివరించారు. నిఘాను కూడా పటిష్టం చేయాలని ఆదేశించారు. కేసులు చూస్తేనేమో ప్రాపర్ డ్యామేజ్ అన్నీ ఉంటాయి. మరి ఇంతమంది మన భీమవరం పట్టణ ప్రజలందరికీ కూడా పోలీసు వారి దయచేసి ఎవరన్నా ఎక్కడికైనా ఊర్లకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాక్డ్ హౌస్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి. దానికి ఒక యాప్ కూడా ఉంది. దాన్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీరు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టంలో మీరు ఖచ్చితంగా ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి ఫ్రీగా సీసీటీవీని ఇన్స్టాల్ చేసి మీ ఇంటి దగ్గర ఏమైనా దొంగతనం జరిగితే మాకు వెంటనే అలర్ట్ వస్తుంది. సో అదొక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అట్ ది సేమ్ టైం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు పోలీసులు టౌన్లో సుమారుగా ఒక 10 ఫీట్లు తిరుగుతారు. 10 ఫీట్లు పోలీసులు కాకుండా అంటే 20 మంది వాళ్ళు కాకుండా 2 ఇన్స్పెక్టర్లు, మళ్ళీ 2 ఎస్ఐలు, వీళ్ళంతా నైట్ అంతా తిరుగుతూ ఉంటారు. సో మీరు భరోసాతో ఉండొచ్చు. ఇక మీద భీమవరం పట్టణంలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా మేము బాధ్యత వహిస్తాం. నేరాలని అరికడతాం. ఖచ్చితంగా మీకు నైట్ టైము డిస్టర్బెన్స్ లేకుండా చూస్తాం. చాలామంది అప్పుడప్పుడు చెప్తుంటారు నైట్ టైం ఏదో ఆకతాయిలు వస్తున్నారు, గొడవ చేస్తున్నారు అని చెప్పేసి. లేదా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కసారి ఈ మోటార్ సైకిల్ కూడా ఎక్కువ సౌండ్ అది పెట్టుకొని సైలెన్సర్ ఏదో మార్చి గొడవ చేస్తున్నారని అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్తే ఖచ్చితంగా దాని మీద కూడా డ్రైవ్ పెడతాం. అలాగే ట్రాఫిక్ వాళ్ళు కూడా డ్రింక్ డ్రైవ్ కేసులు పెడతారు నైట్ టైము. సో ప్రతిరోజు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేసి ప్రజలకు ఒక భరోసాను కల్పిస్తాము. 2 టౌన్ సిఐ గారు కాళీ, అలాగే 1 టౌన్ సిఐ నాగరాజు, ఎస్ఐలు రామారావు, తర్వాత ఎస్ఐ రైమాన్, వీళ్ళు కాకుండా అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ మా సబ్ డివిజన్లో ఆకివీడి సర్కిల్, రూరల్ సర్కిల్ అక్కడ ఉన్న ఎస్ఐ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్టాఫ్ ప్రతిరోజు బ్రీఫ్ చేసి వాళ్ళకు ఏ టైమింగ్స్లో ఎక్కడ తిరగాలన్నీ చెప్తారు. ఇలాగా ప్రతిరోజు ఈ డ్రైవ్ జరుగుతుంది. పబ్లిక్లో పూర్తిగా మనకు దొంగతనాలు జరగకుండా ఉండేంత వరకు ఖచ్చితంగా మేము ఈ మా డ్యూటీని మేము ఖచ్చితంగా బీట్స్ని పెంచి పబ్లిక్ ఒక భరోసాని కల్పిస్తామని. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన బీసీఎన్ డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026ని బీసీఎన్ డిజిటల్ 11స్ జట్టు కైవసం చేసుకుంది. బీసీఎన్ సంస్థ డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రుద్రరాజు రాహుల్ వర్మలు టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు. తొలి మ్యాచ్ను నెలెన్ 11స్ జట్టుపై బీసీఎన్ డిజిటల్ 11స్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెస్ట్ ఆఫ్ 3లో భాగంగా రెండో మ్యాచ్ ను కూడా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఎన్ అయ్యప్ప మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీని కైవసం చేసుకోగా బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ గా సాయి, బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్ గా శనివారపు మణికంఠ కుమార్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. విన్నర్ గా నిలిచిన బీసీఎన్ డిజిటల్ జట్టు కెప్టెన్ కె శ్రీనివాసమూర్తి, సంస్థ డైరెక్టర్ రుద్రరాజు రాహుల్ వర్మ చేతుల మీదుగా బీసీఎన్ డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026 అందుకున్నారు. అదేవిధంగా రన్నర్ జట్టు తరపున నెలెన్ 11స్ జట్టు కెప్టెన్ అద్దేపల్లి చోళ పృథ్వీరాజ్ షీల్డ్ను అందుకున్నారు. ఈ సందర్భంగా బీసీఎన్ క్రీడాకారులకు బీసీఎన్ మేనేజింగ్ పార్ట్నర్లు రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదినూరు రాజగోపాలరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి సహకారం అందించిన డిఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంట్ కు బీసీఎన్ సంస్థ డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రుద్రరాజు రాహుల్ వర్మలకు బీసీఎన్ క్రీడాకారులు సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. గుడ్ బ్యాటింగ్ డాన్సర్, గుడ్ బౌలింగ్ మణికంఠ గారు, గుడ్ బౌలింగ్ అండి. బౌలింగ్
उनको फिर जगह बात बन जाती है बावले हाथी सी 26 కొట్టారండి. గుడ్ బ్యాటింగ్ అండి జాన్సన్ గారు. అయ్యప్ప గారు బౌలింగ్ బాగా వేశారు. दिखलाते हैं तो आंख से उसकी आंख मिला के भिड़ जाने का नाम है प्यारे सूरज तेरा వస్తుంది అక్కడ మూర్తి గారు వెళ్తున్నారు. 2D వస్తుంది. Disconnected. ఇలాంటి బోర్లు మరి ఎన్నో చూడాలని కోరుకుంటున్నాను. నైస్ బ్యాటింగ్ అమ్మా. సింగిల్ బాల్ 4 runs. నైస్ బ్యాటింగ్. సాయి క్యాచ్ పట్టాడు. నైస్ బౌలింగ్ జాన్సన్. లేదు ఓవర్లో 3 balls అయినాయి. సుర్గరావు గారు అన్ని నైస్ బ్యాటింగ్. What is this? స్కోర్ 25. 4 overs కంప్లీటెడ్. బౌలర్ బౌలర్స్ అంతా రెడీగా ఉండాలి. జాగ్రత్తగా వస్తున్నారు పిల్లర్స్. బాల్ వేస్తున్నారు. అంట కెప్టెన్ డిసిషన్ ఫైనల్. గుడ్ బ్యాటింగ్. ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు. గుడ్ బ్యాటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ బీసీఎన్ ప్లేయర్స్. లాస్ట్ 3 years నుంచి మనం సక్సెస్ఫుల్గా బీసీఎన్ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాము. దానికి ముందుగా మన బీసీఎన్ మేనేజింగ్ డైరెక్టర్స్ అయిన ఆర్ లోకేష్ వర్మ గారికి, అలాగే ఆర్ రాహుల్ వర్మ గారికి మన టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్లేయర్స్ అందరికి తీస్తూ ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం చాలా ఆనందకరం. సో ఈరోజు బీసీఎన్ క్రికెట్ టోర్నమెంట్ 2026 ఈరోజు జరిగిన మ్యాచెస్ 2 మ్యాచెస్ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి. సో అందులో
నెలిన్ టీం 2 మ్యాచ్ల్లోనూ ఈ టోర్నమెంట్కి బీసీఎన్ రన్నర్స్గా నిలిచారు. సో నెలిన్ టీం తరపున ట్రోఫీని కలెక్ట్ చేసుకోమని గణేష్ అండ్ జాన్సన్ వాళ్ళిద్దరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డ్ 2 మ్యాచ్ల్లో కూడా మంచి క్రీడ కనబరుస్తూ 49 రన్స్ కొట్టి బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచారు. అలాగే సెకండ్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ అయ్యప్ప సెకండ్ మ్యాచ్ 14 రన్స్ కొట్టి 3 వికెట్స్ తీశారు. అలాగే బెస్ట్ బౌలర్ ఆఫ్ ద అవార్డ్ 2 టీమ్స్ కలిపి 3 overs 6 wickets 25 runs మణికంఠ ఫ్రమ్ బీసీఎన్ డిజిటల్ టీమ్. సో ఫైనల్గా బీసీఎన్ డిజిటల్ క్రికెట్ ట్రోఫీ 2026 విన్నర్స్ బీసీఎన్ డిజిటల్ మూర్తి గారికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వినుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనకాపల్లి ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. పేదవాడి వైద్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపతి రామాంజనేయులు. భీమవరం పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో గస్తీని ఏర్పాటు చేస్తున్నాం డీఎస్పీ రఘువీర్ విష్ణు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.